హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడేస్ మన వీడియో వచ్చేసి బ్రెడ్తో ఎంతో కమ్మగా ఉండే డెజర్ట్ రెసిపీ చూపించబోతున్నానండి. చూసేయండి వీడియో. ఫస్ట్ ఇలా నేను 5 బ్రెడ్ స్లైసెస్ తీసుకున్నానండి. వీటిని ఒక్కో బ్రెడ్ని 4 పీసెస్గా కట్ చేసుకోవాలి. మీకు నచ్చితే 6గా కూడా కట్ చేసుకోవచ్చండి. అలాగే ఇది వచ్చేసి మీకు నచ్చిన సైజులో కట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ప్యాన్ పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. ఆయిల్ ప్లేస్లో మీరు గీ కూడా యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇలా మనం కట్ చేసుకున్న బ్రెడ్ని ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలండి, గోల్డెన్ కలర్ వచ్చే వరకు. చూస్తున్నారు కదా, ఈ విధంగా యాడ్ చేసుకొని 2 సైడ్స్ టర్న్ చేసుకుంటూ మంచిగా ఫ్రై చేసుకోవాలి. 3 to 4 మినిట్స్కి 2 సైడ్స్ కూడా మంచిగా ఫ్రై అయిపోతాయండి ఫాస్ట్గానే. ఈ సమ్మర్లో కూల్గా చాలా బాగుంటుందండి రెసిపీ. కిడ్స్ కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. చేయడం కూడా చాలా ఈజీ అండి. ఇలా ఒక సైడ్ ఫ్రై అయిపోయిన తర్వాత ఇంకో సైడ్ టర్న్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా మంచి గోల్డెన్ కలర్ రావాలండి. అప్పుడు మనకు బ్రెడ్ అంతా కూడా లోపల వరకు మంచిగా ఫ్రై అవుతుంది. ఇలా ఫ్రై అయిపోయిన బ్రెడ్ని మనం తీసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి. చూస్తున్నారు కదా, ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఆయిల్ అయిపోతే కనుక ఇంకో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని మిగతా బ్రెడ్ పీసెస్ని కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. త్వరగానే ఫ్రై అయిపోతున్నాయండి, ఎక్కువ టైం ఏం పట్టదు. చూడండి, నేను అన్నీ కూడా ఇలా ఫ్రై చేసి పెట్టుకున్నాను. ఇలా గోల్డెన్ కలర్లో రావాలండి, అప్పుడే మనకి రెసిపీ అనేది టేస్టీగా వస్తుంది. నెక్స్ట్ ఒక బౌల్ పెట్టుకొని ఒక 1/2 లీటర్ మిల్క్ యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా ఒకసారి మిక్స్ చేసుకొని ఒక పొంగు వచ్చే వరకు బాయిల్ చేసుకోవాలండి. నెక్స్ట్ మనం ఒక బౌల్ తీసుకొని నేను కస్టర్డ్ పౌడర్ యూజ్ చేస్తున్నాను. మీకు నచ్చిన ఫ్లేవర్ యాడ్ చేసుకోవచ్చండి. నేనైతే బటర్ స్కాచ్ యూజ్ చేస్తున్నాను. ఒక 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకోవాలి కస్టర్డ్ పౌడర్. దీనిలోనే మనం బాయిల్ చేసుకున్న మిల్క్ ఒక 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకోండి. నేను నార్మల్ మిల్కే యూజ్ చేశానండి. మీకు కావాలనుకుంటే క్రీమ్ మిల్క్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మిల్క్ యాడ్ చేసుకొని ఇలా ఉండలు లేకుండా మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ అలానే నేను డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేస్తున్నానండి. బాదం, పిస్తా ఇలా సన్నగా చాప్ చేసుకొని పక్కన ఉంచండి. చూడండి, ఇలా సన్నగా చాప్ చేసి పెట్టుకోవాలి. మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవచ్చండి. నేనైతే బాదం, పిస్తా కట్ చేసి పెట్టాను. పాలు ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత మనం ఒక 1/2 కప్పు షుగర్ యాడ్ చేసుకోవాలండి. 1/2 లీటర్ మిల్క్కి 1/2 కప్పు షుగర్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. 1/2 కప్ అంటే ఒక 6 to 7 టేబుల్ స్పూన్స్ షుగర్ ఉంటుందండి. షుగర్ అంతా కూడా మంచిగా మెల్ట్ అయిపోవాలి. షుగర్ అంతా మెల్ట్ అయిపోయిన తర్వాత మనం మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా కస్టర్డ్, ఆ మిక్స్ కూడా యాడ్ చేసుకోవాలండి. ఇలా కలుపుకుంటూ యాడ్ చేసుకుంటే మనకి ఉండలు కట్టకుండా ఉంటుందన్నమాట. మనం కస్టర్డ్ మిక్స్ యాడ్ చేయగానే పాలు అనేవి చిక్కబడతాయండి. సో మిక్స్ చేసుకుంటూ ఉండాలి. అలానే నేను ఒక 2 డ్రాప్స్ వెనిలా ఎసెన్స్ కూడా యాడ్ చేశాను. ఇది మీ ఆప్షనల్ అండి, ఉంటే యాడ్ చేసుకోండి లేదా స్కిప్ చేసేయచ్చు. దీనిలోనే మనం సన్నగా చాప్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేస్తుంటే పాలన్నీ కూడా మనకి చిక్కబడతాయండి. కొంచెం ఇలా క్రీమీగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. వీటిని మనం అలానే ఉంచేయకూడదండి. స్టవ్ ఆఫ్ చేసి అలానే పెట్టేస్తే కనుక పైన మీగల్లాగా కడుతుందండి. అలా కడితే అంత టేస్టీగా ఉండదు. సో మనం స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కూడా ఒక 5 మినిట్స్ ఇలా కలుపుకుంటూ ఆరబెట్టుకోవాలండి. ఒక 5 మినిట్స్ ఇలా కలుపుతూ ఉంటే కొంచెం చల్లారుతాయి. గోరువెచ్చగా ఉన్నప్పుడు తీసుకోవాలి. చూడండి ఎంత క్రీమీగా ఉందో. నెక్స్ట్ ఇలా ఒక ప్లేట్ తీసుకొని నచ్చిన ప్లేట్ లేదా బౌల్ కానీ తీసుకొని మనం ఫ్రై చేసుకున్న బ్రెడ్
బ్రెడ్ స్లైసెస్ని ఫస్ట్ ఇలా యాడ్ చేసుకోవాలి. దీనిపైన మనం బాయిల్ చేసి పెట్టుకున్న కస్టర్డ్ మిక్స్ని ఇలా వేసుకోండి. బ్రెడ్ అంతా కూడా కవర్ అయ్యేలాగా. నెక్స్ట్ దానిపైన ఇంకో లేయర్ బ్రెడ్ యాడ్ చేసుకోండి. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి. కిడ్స్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలానండి మనం బ్రెడ్ స్లైసెస్ యాడ్ చేసుకుంటూ పైన కస్టర్డ్ మిక్స్ యాడ్ చేసుకోవాలి. దీన్ని ఇలా డైరెక్ట్గా కాకుండా ఒక 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని సర్వ్ చేసుకుంటే కూల్గా చాలా బాగుంటుందండి టేస్ట్. మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక ఎవరైనా చూస్తున్నట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.